ప్రశ్నించడం కోసం పుట్టిన పార్టీ, మార్పు కోసం నడుం బిగించిన ఆర్మీ. అది మార్చి 14, 2014 హైదరాబాద్ హైటెక్స్ గ్రౌండ్ లో ఒక హిస్టారికల్ విట్నెస్ గా నిలిచింది. ఒక ఇండివిజువల్, ఒక విజన్, లక్షలాది హార్ట్ బీట్స్ కలిసి జనసేన అనే ఫైర్ బ్రాండ్ కు ప్రాణం పోసింది. ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ధైర్యం ఉంది. నాడు మొదలైన ఆ చిన్న జర్నీ నేడు ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ పై ఒక డిసీసివ్ ఫోర్స్ గా శాసించే స్థాయికి ఎదిగింది. పాలిటిక్స్ అంటే కేవలం పవర్ కాదు, పాలిటిక్స్ అంటే అకౌంటబిలిటీ అని చాటి చెప్పిన లీడర్ పవన్ కళ్యాణ్. ఓడినా గెలిచిన పీపుల్ సైడ్ నిలబడ్డమే ఆయన నేచర్. జనసేన కేవలం ఒక పొలిటికల్ పార్టీ మాత్రమే కాదు, ఇంజస్టిస్ పై ఎక్కుపెట్టిన బాణం. కుల మతాలకు అతీతమైన సొసైటీ స్థాపన, ఓట్స్ కోసం మనీ పంచకూడదనే గట్స్, ఇవే జనసేన ఫౌండేషన్. 2014లో పార్టీని ఎస్టాబ్లిష్ చేసి నాటి టీడీపీ అలయన్స్ విజయానికి బ్యాక్ బోన్ గా నిలిచినప్పటికీ పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ బరిలోకి దిగకుండా కేవలం సపోర్ట్ కే లిమిట్ అయ్యారు. ఆ డిసిషన్ వల్ల గ్రౌండ్ లెవెల్లో పార్టీ స్ట్రక్చర్ కు కావాల్సిన బలమైన ఫౌండేషన్స్ వేసుకోవడం ఒక ఛాలెంజ్ గా మారింది. 2019 ఎలక్షన్స్ నాటికి సోలోగా ఫైట్ చేసిన పవన్ కళ్యాణ్ 2 సీట్లలో డిఫెక్ట్ అవ్వడం పార్టీకి కోలుకోలేని సెట్ బ్యాక్ గా కనిపించింది. ఆ తర్వాత గడిచిన 5 ఏళ్ల వైసీపీ రూల్లో అడుగడుగునా ఎదురైన ఇల్లీగల్ కేసెస్, పొలిటికల్ ప్రెషర్స్ మరియు క్యారెక్టర్ అసాసినేషన్ వంటి టఫ్ సిచ్యువేషన్స్ కి ఆయన ఫేస్ చేశారు. పర్సనల్ అటాక్స్, రాజకీయ క్రిటిసిజం హద్దులు దాటినా డిప్రెస్ అవ్వకుండా జనసేన సైనికుల్లో కాన్ఫిడెన్స్ నింపుతూ పార్టీని ముందుకు లీడ్ చేశారు. ఫెయిల్యూర్ నుంచి నేర్చుకున్న లెసన్స్, డిటర్మినేషన్ తో ప్రజల్లోకి వెళ్లి సాధించిన సక్సెస్, 2024 ఎలక్షన్ రిజల్ట్స్, ఎన్నో ఇన్సల్ట్స్, కష్టాలను దాటుకుని చివరకు జనసేన విక్టరీ సాధించి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో తనదైన మార్క్ వేసింది. ఈ పొలిటికల్ జర్నీలో పవన్ కళ్యాణ్ ఒక మండుతున్న అగ్ని అయితే, ఆ ఫైర్ ని ఒక ప్రాపర్ ఛానల్లో నడిపించిన సారథి నాదండ్ల మనోహర్. పవన్ కళ్యాణ్ తర్వాత పార్టీకి ఒక రియల్ బ్యాక్ బోన్ లా నిలబెట్టారాయన. పాలిటిక్స్ అంటే కేవలం గొడవలు కాదు, అదొక డిగ్నిఫైడ్ సర్వీస్ అని తన బిహేవియర్ తో ప్రూవ్ చేశారు. పార్టీ టఫ్ టైమ్ లో ఉన్నప్పుడు, లీడర్ ఒంటరిగా ఫైట్ చేస్తున్నప్పుడు ఒక షాడోలా వెంట ఉండి మాస్టర్ స్ట్రాటజిస్ట్ గా పార్టీ నెట్వర్క్ ని కోఆర్డినేట్ చేశారు. అలయన్స్ టాక్స్ నుంచి క్షేత్రస్థాయి కమిటీల వరకు తన ఎక్స్పీరియన్స్ తో జనసేనను ఒక సాలిడ్ క్యాడర్ బేస్డ్ పార్టీగా బిల్డ్ చేయడంలో ఆయన కృషి అన్మ్యాచబుల్. పవన్ కళ్యాణ్ ట్రస్ట్ కి, జన సైనికుల టార్గెట్ కి ఒక పర్ఫెక్ట్ బ్రిడ్జ్ లా నిలిచి పార్టీ 100% స్ట్రైక్ రేట్ సాధించడంలో ఆయన క్రూషియల్ రోల్ ప్లే చేశారు. పర్సనల్ రెప్యుటేషన్ కంటే స్టేట్ బెనిఫిట్సే ముఖ్యమని భావించి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని జనసేనాని తీసుకున్న డిసిషన్స్ కేవలం పొలిటికల్ టాక్టిక్స్ మాత్రమే కావు, అవి ఆయన పొలిటికల్ మెచ్యూరిటీకి నిదర్శనం. ఆ కమిట్మెంటే 2024 ఎలక్షన్స్ లో 100% స్ట్రైక్ రేట్ తో క్లీన్ స్వీప్ చేసి జనసేనను ఒక అన్స్టాపబుల్ ఫోర్స్ గా నిలబెట్టింది. ప్రశ్నించే స్థాయి నుండి నేడు డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టి పంచాయతీ రాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ లో సరికొత్త రెవల్యూషన్స్ కు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సక్సెస్ ఒక ఎండింగ్ కాదు, ఇది ఒక బిగినింగ్ మాత్రం. జనసేన ముందున్న ఛాలెంజెస్ కూడా తక్కువేమీ కాదు. కేవలం అర్బన్ ఏరియాలోనే కాదు, విలేజెస్ లో కూడా పార్టీ కమిటీస్ మరింత స్ట్రాంగ్ కావాల్సిన నెసెసిటీ ఉంది. గ్రౌండ్ లెవెల్ వరకు ఐడియాలజీని బలంగా తీసుకెళ్లాలి. పవన్ కళ్యాణ్ ఇమేజ్ తో పాటు ప్రతి నియోజకవర్గంలో సొంతంగా ఎదిగే స్ట్రాంగ్ లీడర్షిప్ తయారవ్వాలి. అపోనెంట్స్ చేసే పర్సనల్ అటాక్స్ కు, ఫేక్ ప్రోపగండాను సమర్థవంతంగా తిప్పికొట్టేలా సెకండ్ లైన్ లీడర్షిప్ రెడీ అవ్వాలి. ఈ ఫార్మేషన్ డే కేవలం జెండాలు ఊపే సెలబ్రేషన్ కాదు, ఇది సిస్టమ్ క్లెన్జింగ్ కోసం చేసే ఓత్. మన కోసం కాదు,
మన నెక్స్ట్ జనరేషన్స్ కోసం అన్న జనసేనాని పిలుపు ప్రతి జన సైనికుడికి ఒక గైడ్. చేంజ్ ఒక్క రోజులో రాకపోవచ్చు, కానీ ఆ చేంజ్ కు ఫౌండేషన్ పడిపోయింది. జనసేన జర్నీ అన్స్టాపబుల్. ఇది కేవలం ఒక పార్టీ ప్రస్థానం కాదు, ఇది ఒక వ్యవస్థను మార్చే ప్రస్థానం. ఇలాంటి మరిన్ని పవర్ ప్యాక్డ్ అప్డేట్స్ కోసం బిఎన్ఎస్ మీడియాను ఫాలో చేయండి.